హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఆలు పరోటా చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోజంతా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నా. కప్పున్నర వేసాను. ఈ క్వాంటిటీ ఇద్దరికైతే సరిపోద్ది. ఇందులో కొంచెం ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పిండి నెయ్యి మొత్తం పట్టించాలి. ఈ విధంగా కలిపాక ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా కలపాలి. నాకైతే అరకప్పు పట్టే వాటరు చూసి వేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. ఆలు 2 తీసుకున్నా. బంగాళదుంపలు 2 తీసి ఉడికించి పెట్టాను. ఇందులో కొంచెం సాల్టు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కారం, ఒక చెక్క ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసాను, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు. వీటిలన్నిటిని బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టఫింగు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పరోటాకు సరిపడా సైజు ఇంత సైజులో ఉండాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇది కొంచెం వెడల్పు చేసుకొని ఈ ముద్దని ఇందులో ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని సైడ్స్ క్లోజ్ చేయాలి. కొంచెం పిండేసి ఇది పరోటా లాగా చేసుకోవాలి. ఇలా పిండి చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్లోగా చేసుకోవాలి ఈ పరోటాలని. లేదంటే పిండి బయటకు వచ్చేసి స్టఫింగ్ పెట్టింది. ఈ విధంగా చేసుకుంటామే. ఈ విధంగా చేస్తే సరిపోద్ది. ఇప్పుడు పరోటాలను కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నా నేనైతే. మీరు నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి. పైన కూడా వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా ఈ కలర్ రావాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనం. వీటిని హైలో పెట్టకూడదు. ఇంకొకటి వేసాను. కలర్ వస్తే తీసేయటమే. దీన్ని పెరుగుతో కానీ, పిల్లలకైతే పెరుగుతో సర్వ్ చేసేయచ్చు. పెద్దవాళ్ళకంటే చట్నీ కానీ ఏదైనా కట్టతో సర్వ్ చేయొచ్చు. ఇవి కూడా తినొచ్చు. లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి. ఈవినింగ్ కానీ పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.